హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏప్రిల్ 5న దేవర సినిమా విడుదలై ఉండేది. థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా ఓ రేంజ్లో ఉండేది. ఈ పాటికి రివ్యూలు పబ్లిక్ టాక్లు వచ్చి సినిమా ఎలా ఉందో తెలిసిపోయేది. కానీ దేవర అక్టోబర్కి వాయిదా పడడంతో ఈ సందడంతా కనబడకుండా పోయింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది. కెరీర్ స్టార్టింగ్లో వేగంగా సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఈ గత 6 ఏళ్లలో మాత్రం ఒకే ఒక్క సినిమాని విడుదల చేశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత RRR కోసం ఎక్కువ సమయం కేటాయించాడు ఎన్టీఆర్. ఆ సినిమా 2022లో విడుదలై ఎన్టీఆర్కి గ్లోబల్ ఇమేజ్ తీసుకువచ్చినప్పటికీ అది మల్టీ స్టారర్ కావడంతో ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ఎప్పుడొస్తుందా, థియేటర్లలో ఎంత రచ్చ చెయ్యాలా అని 6 ఏళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారు తమ ఆశలన్నీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరపైనే పెట్టుకున్నారు. అసలే ఇది ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఫిలిం కావడం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కావడంతో ఈసారి ఫైట్లు మాస్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా ఆలస్యం వారిని ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేసింది. RRR విడుదలైన తర్వాత కూడా దేవర షూటింగ్ స్టార్ట్ కావడానికి చాలా సమయం తీసుకున్నాడు ఎన్టీఆర్. అయితే లేట్గా అయినా పక్కా ప్లానింగ్తో షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ని ప్రకటించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. షూటింగ్ వేగంగా జరుగుతుండడం, మూవీ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుండడంతో ఫ్యాన్స్ ఆ గ్యాప్లో బాధని మర్చిపోయి దేవర కోసమే ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య మరో షాక్ ఇచ్చారు మేకర్స్. దేవరను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. నిజానికి ఏప్రిల్ 5 అనేది రిలీజ్ కి చాలా మంచి డేట్. ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో దేవర సోలోగా రిలీజ్ అయి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అలాగే ఉగాది, రంజాన్ తో పాటు వేసవి సెలవులు కూడా ఉండడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయి వసూళ్లు సాధించే అవకాశం ఉండేది. అలాంటి మంచి ఛాన్స్ ని దేవర మిస్ చేసుకుంది. మరోవైపు కొత్త విడుదల తేదీ అక్టోబర్ 10 అనేది దసరా సీజన్ కావడంతో ఇతర సినిమాల తాకిడితో సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదు. ఓవైపు ఆలస్యం, మరోవైపు సోలో రిలీజ్ మిస్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తున్నారు. ఈ ఏప్రిల్ 5నే సినిమా రిలీజ్ అయినట్లుగా దేవర మూవీ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే థ్యాంక్స్ ఎన్టీఆర్ అన్న, 6 ఏళ్ల నుంచి నీ సోలో సినిమా కోసం వెయిట్ చేయిస్తున్నావు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే ఒక బిగ్ స్టార్ తన ప్రైమ్ టైంలో ఇన్నేళ్లు సినిమా విడుదల చేయకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా ఎన్టీఆర్ గ్రహించి మునపటిలా వేగంగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.